నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి 28వ పాసురాన్ని ద్రవిడ భాషలో స్తుతించారు. ఈ సందర్భంగా పెండ్లి కుమార్ని ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేణిగల్ల గోపాలరావు, తన్నీరు లీలారుణ, ఫణికుమార్, వెలివేల రమేష్ బాబు మరియు జయప్రకాష్ నగర్, సోమసుందర్పాలెం, మారిస్పేట ప్రాంత ప్రజలు గోదాదేవికి సారి సమర్పించారు. ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత చందు రామారావు, విజయలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. विशेषण विशिष्टाय महोत्सव कर्मणि पूजा आयुः आरो धन धान्य सिद्ध्यर्थं श्री మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. చివరి అంకుశానికి చేరుకున్నాం. ఈరోజు శ్రీ గోదా రంగనాథ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా హరిద్రోత్సవాన్ని మరియు పెళ్లి కుమారుడు ఉత్సవం, పెళ్లి కుమార్తె మహోత్సవాన్ని ఈరోజు జరిపించడం జరుగుతుంది. రేపటి రోజున అంగరంగ వైభవోపేతంగా శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి 50 మంది భక్త శిఖామణులను అందరినీ కూడా ఆహ్వానిస్తూ అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణునికి దివ్య అనుగ్రహం లభించాలని మనందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మని కళ్యాణ మహోత్సవం ఆడేటువంటి మహోత్సవం కనుక ఈ కళ్యాణ మహోత్సవం తెనాలి మరియు పరిసర ప్రాంత భక్తాగ్రేసులు ఆహ్వానించడం అందరికీ స్వాగతాన్ని పలుకుతూ జై శ్రీమన్నారాయణ. తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం తెనాలిలో నిర్వహించారు. చెంచుపేట ఆలపాటి నగర్లో రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శాసన మండలి ద్వారా ప్రజల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల గడ వినిపించే వెసులుబాటు కల్పించి రాజ్యాంగంలో ఎమ్మెల్సీ పదవి తీసుకురావడం మంచి నిర్ణయం అన్నారు. శాసన మండలిలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి చర్చలు జరుగుతాయని చెప్పారు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలబడ్డ వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని అన్నారు. శాసన మండలికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని పంపడం వల్ల మన సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చన్నారు. అనుభవజ్ఞుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలపై అవగాహనతో ముందుకు వెళ్లి ప్రజలు ఆమోదయోగ్యంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. లోకల్ బాడీస్ బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా ఎవరైతే శాసన మండలిలో కొన్ని ప్రధానమైన అంశాలు, టీచర్స్ సంబంధించిన అంశాలు, స్థానికంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజీలోనూ స్కూల్స్లోనూ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరికీ కూడా ఒక గలం వినిపించే విధంగా రాజ్యాంగంలో మనకు వెసులుబాటు కల్పించారు. డైరెక్ట్ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక వాయిస్ ఇవ్వాలనే ఆలోచనతో మనకి రాజ్యాంగంలో ఆ రోజున తీసుకొచ్చిన ఒక మంచి నిర్ణయం. రాజకీయాలకు అతీతంగా శాసన మండలిలో చర్చలు ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్న కొన్ని అంశాలపైన
కూర్చొని మాట్లాడుకొని ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు సభ్యులందరూ. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుని అంతిమంగా మన లక్ష్యం రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాలి, కలిసికట్టుగా పనిచేసుకోవాలి, ఆదర్శవంతంగా నిలబడాలని అందరికన్నా ముందుగా నిలబడింది అవుతున్న సోదరుల ఆలపాటి సార్ గారు. పరిపాలన అనేది ఈ రోజున చాలా కష్టకాలంగా దాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. గతంలో ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. వ్యక్తుల పైన ప్రభావం చేసే విధంగా వ్యవస్థను ఉపయోగించుకున్నారు, కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవస్థను ఉపయోగించారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలే ఆవేదనతో వ్యక్తపరుస్తున్న అంశం ఏంటంటే ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు కోసం తప్పకుండా పనిచేయాలనే ఆలోచన మాలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో దానిలో క్షేత్రస్థాయికి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం. కొంచెం సమయం పట్టింది. 4-5 నెలలు ప్రధానంగా పరిపాలన విషయంలో మాకు కొంచెం జాగ్రత్త జరిగింది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. సూపర్ 6 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం చిన్న చిన్న అడుగు వేసుకుంటూ ముందుకు వస్తాం. మేము ఎక్కడ కూడా పొరపాటు లేకుండా గ్రామీణాభివృద్ధిలో మీరు చూసారు ఈ విధంగా పల్లెపల్లిగా ఏర్పాటు చేసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం. చాలా లోతుగా అధ్యయనం చేసుకోవాల్సిన పరిస్థితి మరొకసారి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అనేది ఎవరు కూడా గుర్తించారు. ఎంతో కష్టపడి 5-6 నెలల నుంచి కొత్త విధానాలు పాలసీస్ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసిన పోరాటం, పార్టీకి చేసిన కృషి ప్రజలు మర్చిపోలేరని, గత 30 ఏళ్లుగా టీడీపీ పార్టీ కోసం పోరాటం చేస్తున్న అనుభవజ్ఞుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని, చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కష్టాన్ని గుర్తించి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. పోరాట పటిమ, అన్ని శక్తియుక్తులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంతమన్నారు. ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకునే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలన్నారు. 33 నియోజకవర్గాల వారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అఖండ మెజారిటీతో విజయం అందించాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, మాజీ మంత్రిగా 2019 నుంచి 24 వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన పోరాటం లేదని తెలిసింది. అధికారం, అపోజిషన్ అనేది రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉన్న వాళ్ళు పెద్దగా ఆలోచన చేయడం, ఏదైనా ఒక్కగా భావిస్తాం. కానీ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం వేరు. ఆలపాటి రాజయ్య గారిని 1989-90 చూస్తా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు కూడా మన అధికారంలో లేవు. ఆ రోజు తెలుగు యువతకి అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసినటువంటి కృషిని స్వయంగా దగ్గర ఉన్నట్టు చూసినటువంటి వ్యక్తినే. ఆ రోజు అపోజిషనే, ఆ రోజు కష్టపడ్డాడు, ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు 1999లో మంత్రి అయ్యాడు. మరి 2019లో ఓటమి చెందినాక ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎదురిస్తూ జరిగినటువంటి పోరాటాల్లో ఈ ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి 1, 2, 3 మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి గౌరవించి ఆయన సేవల్ని ఇలా పెద్దల సభగా తీసుకునేటువంటి కౌన్సిల్కి ఈరోజు తీసుకోవడం కోసం ఈరోజు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టేందుకు మీ అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. చేస్తారు, పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని శక్తియుక్తులు భగవంతుడు ఆయన ఇచ్చాడు. ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి, వేమూరు నియోజకవర్గాలలో 33,000 పట్టభద్రుల ఓట్లు నమోదు అయినట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల మనిషిగా కొనసాగుతున్న వ్యక్తిని అని ఆలపాటి అన్నారు.
పట్టభద్రులు బాధ్యతలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే గత ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. గత పాలనలో 5 కోట్ల ఆందోళనలు గడిపిన జీవితాన్ని సమాజంలో బాధ్యతతో జీవిస్తున్న వ్యక్తులుగా పట్టభద్రులు ఆలోచన చేసి మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మంచి ప్రభుత్వానికి తన విజయంతో మద్దతు తెలిపవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమాన్ని టీడీపీ గుంటూరు జిల్లా పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి రావి చిన్ని పర్యవేక్షించగా బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, వివిధ పట్టభద్రుల సంఘ నాయకులు, తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెనాలి అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో దాదాపు 33,000 ఓట్లు పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ నేను తెలిసిన వ్యక్తిని గత 35 సంవత్సరాలుగా. నేను ఏ రకంగా ఉంటానో, అందుబాటులో ఉండనా, సమస్యల పట్ల స్పందించనా, లేకపోతే మీకు తెలిసినటువంటి విధంగా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల మనిషిగా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని ఈరోజు శాసన మండలి అభ్యర్థిగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పోటీ చేసే అవకాశం వచ్చిన సందర్భంలో మరి ముఖ్యంగా మనందరూ ఒకసారి కలిసి మిమ్మల్ని అందరినీ కూడా మీ సహాయ సహకారాన్ని కోరడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దాదాపు 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా విన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని మీ అందరూ ఇచ్చిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం కొనసాగేలాగా ఏర్పాటు చేసినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాంటి తీర్పు ఇచ్చిన సందర్భంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దాదాపు 1,14,000 కోట్ల రూపాయలు ఈ రోజున వివిధ స్థాయిలో ఉన్నటువంటి జీతభత్యాల బకాయిలు కానీ, పెన్షన్ బకాయిలు కానీ, జీపీఎఫ్ బకాయిలు కానీ, అదేవిధంగా ఎవరైతే పనులు చేశారో ఆ పనులకు కానీ ఈ రకంగా ఈ రోజున బకాయిల్ని మేరబెట్టి వెళ్ళినటువంటి గత ప్రభుత్వం యొక్క పరిస్థితి ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను వింటా ఉన్నా 6 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు ఒక రోజు, ఒక 2 రోజులు, అదేవిధంగా ఒక 4 రోజులు జీతాలు పడలేదంటేనే ఏంటి అప్పుడే మొదలైందనే భావన మీ మనసులోంచి బయటకు వస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్తలు కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతా అనేది మార్గాన్ని మీరే చూపించాలి. ఆ రకంగా ప్రభుత్వానికి సహాయపడాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా నా విజయం కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అందుకని మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజాస్వామ్య విలువలు కాపాడగలిగిన నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈనాడు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆవుపాటు రాజేంద్ర ప్రసాద్ ఎదుట సంఖ్య మాత్రమే ఒకటే అనే సంఖ్య వేయాలి. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. లేకపోతే మీరు టిక్కు కానీ లేకపోతే ఏదైనా రాసినా కానీ ఓటు చదవదు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఓటేసామంటే 100% కూడా అది విజ్ఞప్తి ఆలోచించి ఓటేసినప్పుడు ఆ ఓటు
లేకపోతే ఏదైనా దురుద్దేశంతో ఓటేస్తే అది చదవకుండా పోతే అని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నా. ఆ రకంగా ఈ ఎన్నికల్లో మీ అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం మీపై ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ ఆ రకంగా మీరు ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాజకీయాలకు అతీతంగా పనిచేసి తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం తెనాలి నియోజకవర్గ పరిధిలోని నందివెలుగు, కొలకలూరు గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న సీసీ రోడ్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. తెనాలి మండలంలో గతంలో జరిగిన అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. 4 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కొలకలూరు గ్రామంలో 13 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణానికి నాంది పలికినట్లు చెప్పారు. రానున్న రోజులలో అతిపెద్ద పంచాయతీగా కొలకలూరు గ్రామాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి మనోహర్ తెలిపారు. అదేవిధంగా నందివెలుగు గ్రామంలో కూడా 20 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. తెనాలి మండలంలో గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో దానికి స్పందించే విధంగా కూటమి ప్రభుత్వం కష్టకాలంలో కూడా, కష్టం ఎందుకంటున్నా అంటే ఆర్థిక పరిస్థితులు అంత బాలేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుని దాదాపు 4 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన నిధులతోటి మన తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా తెనాలి మండలంలో అనేక ప్రాంతాల్లో ప్రారంభించుకున్నాం. కొలకలూరు గ్రామంలో 13 లక్షల రూపాయలతోటి ఎప్పటి నుంచో పెద్దలందరూ కోరుకుంటున్నారు. ప్రతి సందర్భంలో శ్మశానానికి వెళ్ళే దారి సరిగా లేదు. గ్రామ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా కోరింది ఏంటంటే ఊరందరికీ మంచి పనిగా ఇది మారుతుంది, దీనికి మాత్రం మీరు ఇమీడియట్గా ప్రయారిటీ ఇవ్వమంటే 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి నాంది పలికాం. రాబోయే రోజుల్లో కూడా నేను మాటిస్తున్నాను, మన జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీ మనకి కొలకలూరు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మార్పు వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, రక్షిత మంచినీటి పథకం, అదేవిధంగా శానిటేషన్, ఈ మూడిటిపైన నేను దృష్టి సారించి కొలకలూరు గ్రామంలో ఒక చక్కటి పంచాయతీగా మార్చే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. వారం క్రితం నందివెలుగులో అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో భాగ్యమ్మ కాలనీ గ్రామంలో అక్కడున్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారనే సమస్య నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా ఇమీడియట్గా రోడ్స్ మొదలు పెడతామని మాట ఇచ్చాను. వారం రోజుల్లోనే అక్కడ ఉన్న సైడ్ కాలువలన్నీ కూడా తవ్వించి సర్పంచ్ గారి సహకారంతో జేసీబీ తీసుకొచ్చి ప్రతి రోడ్లో మనం అక్కడ శానిటేషన్ ఇంకా ఇబ్బంది కాకుండా ఉండడానికి సైడ్ కాలువలను తవ్వించాం. ఈ రోజున అక్కడ 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణం అక్కడ ప్రారంభించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవి ఎన్ని మీటర్లని కాదు, ఎన్ని కోట్లని కాదు, అవసరం మేరకు ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంగా మనం పనిచేసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా, ఎన్నికలు అయిపోయినా ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు, పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకుందాం. గ్రామీణాభివృద్ధి ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దలందరూ చక్కటి ఆహ్వానం పలికినందుకు నాకు కొలకలూరులో రాబోయే రోజుల్లో ప్రతి ఏరియా కూడా మనం డెవలప్ చేసే విధంగా చేద్దాం. బీసీ కాలనీ కానివ్వండి, ఎస్సీ కాలనీ కానివ్వండి, ఎస్టీ కాలనీ కానివ్వండి, ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఎవరిని మనం పట్టించుకోలేదనే భావన కలగకుండా 100% అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తే అది కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేస్తాను. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం కొలకలూరు గ్రామంలో నిర్వహించారు. శ్రీ భారత్ ఫౌండేషన్ మరియు సేవ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల, సేవ్ ఆర్గనైజేషన్ విధాన సాధకులు విజయరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి మరియు గో ఆధారిత వ్యవసాయం ఏ విధంగా చేయవచ్చు, దాని వలన కలిగే ఉపయోగాలు వంటివి రైతులకు వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టణ మరియు గ్రామాలలో అనారోగ్యకరమైన సమాజాన్ని చూస్తున్నామని, దీనికి ప్రధాన కారణం క్రిమి సంహారక రసాయనాలను వ్యవసాయంలో వినియోగించడమేనన్నారు. గో ఆధారితంగా పంటలు పండించడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చన్న మంచి ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీలీల, విజయరామ్లు తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో కూడా ఎంతో అనారోగ్యకరమైనటువంటి మన సమాజాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. బీపీ, షుగరు, క్యాన్సర్స్ లాంటి వాటితో బాధపడటం అనేది మనం
రెగ్యులర్గా అందరి ఇళ్లలో కూడా మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యకి ప్రధానమైనటువంటి మూలకారకం మన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి క్రిమి సంహారక మందులు వాడి వ్యవసాయ విధానంని ఆచరించడం వలన మన గాలిలో, తర్వాత మనం తింటున్నటువంటి ఆహారము, నీటిలో అన్నిట్లో కూడా మనకి ఈరోజు వ్యర్థాలు కలిసినటువంటివి, క్రిమి సంహారకంతో కూడినటువంటి భోజనం చేయటం వల్ల ఎన్నో రుగ్మతలకు గురవుతున్నాం. అటువంటి రుగ్మతలు కలగకుండా ఉండాలి అంటే గో ఆధారితంగా పంటలు పండించడం వల్ల మనం ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ భారత్ ఫౌండేషన్ అండ్ సేవ్ ఆర్గనైజేషన్ వారు ఆధ్వర్యంలో ఇద్దరు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో శ్రీ భారత్ ఫౌండేషన్ సభ్యులు కె చంద్రిక, ఎస్ శ్రీ సాయిరామ్, సిహెచ్ రవిశంకర్, కెవి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ జాయింట్ కమిషనర్ గారు శ్రీలీల గారు దంపతులు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. ఇది సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 400 మంది రైతులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి రావటం, దీని మీద శ్రద్ధ పెరుగుతుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఇలాంటివి ప్రతి గ్రామంలో, మండలంలో ఇలాంటి ఉన్నతమైన అధికారులు వాళ్ళ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో లీల గారిని ప్రేరణగా తీసుకుని ఇలా చైతన్యం చేస్తే రాబోయే రోజుల్లో ఈ సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారం గో ఆధారిత వ్యవసాయం ద్వారా అందుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.